పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య. ప్రేమ వ్యవహారం కారణంగా యువతి తండ్రి ఓ యువకుడిని గొడ్డలతో నరికి చంపేశాడు. ఎలిగేడు మండలం ఉప్పిరితోటకు చెందిన సాయి కుమార్ గౌడ్ అనే యువకుడు గ్రామంలో జులాయిగా తిరుగుతూ అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి సాయి కుమార్కు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. సాయి కుమార్ బర్త్డే సందర్భంగా సదరు యువతి హాస్టల్ నుంచి గ్రామానికి వచ్చింది. పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతున్న విషయం తెలుసుకున్న యువతి తండ్రి సాయి కుమార్ను గొడ్డలితో నరికి చంపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూరల సాయి కుమార్ అనే అబ్బాయికి నిన్న బర్త్డే జరిగింది. ఒక పర్సన్ ఎక్సెల్ బైక్ వేసుకుని వచ్చి అక్కడ కూర్చొని మేము మాట్లాడుకుంటే ఎవరు అని మేము అనుకున్నాక వచ్చి గొడ్డలు అనుకుని అబ్బాయి మెడ నుంచి ఇట్లా వేసింది. అక్కడ ఈ అబ్బాయి భయపడి పరారైపోయి ఇప్పుడు కూడా బొడ్రాయి దాకా ఉరికాడు. ఈయన కూడా ఎంబడి ఉరికి నేను కూడా వెనక వెళ్ళేసరికి అక్కడ సాయి కుమార్ కింద పండబెట్టి గుడ్డలు అందుకొని మూడు సార్లు నరికింది. ఇక్కడ నరికినాక నేను ఎక్కడికి వెళ్ళి ఆయన ముత్యం సదాయను జరిపి ఆ గుడ్డలు తీసుకొని ఆయన నాకు దొబ్బుదా ఆయన నాకు గుడ్డలు చేతులు పెట్టి అక్కడ నుంచి అక్కడ ఎస్కేప్ అయిపోయి లవ్ గురించి 2 years అవుతున్నారు. అబ్బాయి గౌన్లో అమ్మాయి ముదిరాజు. ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ ఇస్తారు. రమణ, చెప్పండి. సో అబ్బాయి మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తాడనేది ఒక వర్షన్ అయితే, పరువు హత్యగా కూడా దీన్ని చూస్తున్నారు. సో ఏంటి పూర్వఫలాలు? ప్రస్తుతం నరికి చంపేసిన వ్యక్తి ఎక్కడున్నాడు? పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏం జరిగింది? అప్డేట్ చెప్పండి. పెద్దపల్లి జిల్లాలో మరో పరువు హత్యకు సంచలనం చేస్తుంది. సుల్తానాబాద్ మండలం ముత్తూరు తోటలో నిన్న రాత్రి 9:30-10 గంటల సమయంలో ఈ మర్డర్ జరిగింది. అంటే పుట్టినరోజు నాడే శ్రద్ధాంజలి ఘటించిన ఆ కుటుంబంలో ఈ రోజు మనం తీవ్ర విషాదాన్ని చూస్తున్నాము. అయితే సాయి కుమార్ అనే ఒక యువకుడు నెత్తితోటకు సంబంధించిన ఒక బాలికను ప్రేమిస్తున్నాడు. ఇద్దరు కూడా కులాంతరమైన ప్రేమ. అదేవిధంగా ఇతను జులాయిగా ఉండడము 17 ఏళ్ళ చదువు మానేసి ఊళ్ళో తిరుగుతుండడంతో ఈ రెండు కుటుంబాల మధ్యలో కూడా కులాంతర ప్రేమకు సంబంధించిన వ్యవహారంలో ఒక 2 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. 2 ఏళ్ల నుంచి వీళ్ళ ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయి కుమార్ తన ఫ్రెండ్స్ తో కలిసి అమ్మాయిని కూడా బర్త్డేకి ఆహ్వానించాడు. ఆ క్రమంలోనే ఈ విషయం తెలిసిన తండ్రి ఆ అమ్మాయిని రానివ్వకుండా తానే వచ్చి ఒక గుడ్డలతో సాయి కుమార్ ను బర్త్డే వేడుకల సమయంలో నరికే ప్రయత్నం చేశాడు. దాంతో వెంటనే అక్కడ ఒక ఘాట్ పడగానే సాయి కుమార్ ఉరికే ప్రయత్నం చేశాడు. అయితే సాయి కుమార్ తో పాటుగా అందరూ కూడా భయాందోళనకు గురైన ఫ్రెండ్స్ అంతా పరుగులు పెట్టారు. ఈ క్రమంలో సాయి కుమార్ ను వెంటాడి ఒక 150 అడుగుల దూరంలో అతన్ని నరికి చంపేయడం అనేది కలకలం జరిగింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నారు. నిన్న రాత్రి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ ఘటన అయితే ఒకవైపు సంచలనం చేపడంతో పాటుగా మరొక వైపు పరువు హత్యలకు ఇంకా ఎలా కొనసాగుతున్నాయని చెప్పడానికి ఒక ఉదాహరణ. మరొక వైపు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరొక వైపు డెడ్ బాడీకి సంబంధించిన పోస్ట్ మార్టం దర్యాప్తులు పోలీసులు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హరి రైట్. అంటే యువకుడి ఫ్రెండ్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? అంటే ఇదంతా క్షణికావేశంలో జరిగిన దీనిగానే చెప్తున్నారా, లేదంటే ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా? ఆ యువతితో మాట్లాడే అవకాశం ఏదైనా ఉందా? దొరికిందా? అంటే ఇప్పుడు వాస్తవంగా అయితే ఆ యువతి మనకు ఎక్కడ పోలీసులు కూడా ఈ విషయాన్ని దాస్తున్నారు. ఆమె కూడా మైనర్ బాలిక కాబట్టి దాన్ని బయటకు తీసుకురావద్దని చెప్పేసి పోలీసులు చెప్పారు. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక ఇది 2 ఏళ్ల నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య కూడా గొడవ జరుగుతుంది. వాళ్ళు ముదిరాజు కులస్తులు, ఈ అబ్బాయి గౌర సామాజిక వర్గం కాబట్టి మా అమ్మాయిని ప్రేమించవద్దని చెప్పేసి గొడవల నేపథ్యంలోనే తండ్రి క్షణికావేశము, అదేవిధంగా ఒక ప్లాన్ తో రావడం. అంటే క్షణికావేశం అంటే అదే సందర్భంలో కావాలని ఇమీడియట్ గా జరిగింది కాకుండా అతను ఒక ప్లాన్ ప్రకారమే పథకం ప్రకారమే వచ్చి ఈ గొడవలతో అతన్ని చంపేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ రెండు వర్గాల మధ్యలో కూడా ఒక గొడవకు దారితీసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరొక వైపు అతన్ని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ వ్యవహారం పైన పూర్తి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టుగా ఏసీపీ జడ్జి పుస్తకం మనకు చెప్తున్నామని బట్టి తెలుస్తుంది. హరి. ఓకే రమణ.